అంటే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఎలా ఉందండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా ప్రతి జనవరిలో అన్నారు. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని ఇప్పటికి ఒక్క క్యాలెండర్ ప్రకటించాల, డిఎస్సి ప్రకటించాల. అవును, టీచర్లు చాలామంది పాపం ఎదురు చూస్తూ ఉన్నారు అవకాశాలు వస్తాయని. ఆ అవకాశాలు పోయినాయి. యువత విపరీతంగా అన్ఎంప్లాయ్మెంటు ఇంత పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో గతంలో లేదు. ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగినాయి, ప్రొఫెషనల్ కాలేజెస్ పెరిగినాయి, డిగ్రీ కాలేజీలు పెరిగినాయి, పీజీ కాలేజెస్ పెరిగినాయి, విపరీతంగా ఉంది. ప్రతి సంవత్సరం లక్షల మంది బయటకు వస్తున్నారు, కానీ వందల మందికి కూడా ఉపాధి లభించట్లేదు. బయటకు వచ్చిన వాళ్ళు మెరిట్ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ హైదరాబాద్ వైపు బెంగళూరు వైపు చూస్తున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుంచి హిందూపురం దాకా ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం దొరుకుద్దనే నమ్మకం లేని పరిస్థితి. అలాంటి పరిస్థితి లేదు. కొత్తగా పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు బాగొట్టుకోవటం. ఉదాహరణకు గలా జయదేవ్ ఉన్నాడు, ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నాడు. అమర్రాజా బ్యాటరీస్ చిత్తూరు జిల్లాలో తిరుపతిలో పెట్టాడు. అవును, వాళ్ళ నాన్న అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తూ ఇక్కడికొచ్చి చిత్తూరు జిల్లాలో ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలి, ప్రతి కుటుంబం అభివృద్ధి కావాలి అని కోరుకొని అక్కడ పరిశ్రమలు పెట్టడానికి ప్రారంభించాడు. అచ్చా, అసలు రీజన్ అది. గల్లా రామచంద్ర నాయుడు అని. అలా ప్రారంభమైన ఆ పరిశ్రమ చాలా అభివృద్ధి చెంది కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. నువ్వు అక్కడ పొల్యూషన్ అనే పేరుతో వందల సార్లు దాడులు చేయించి వాళ్ళని వేధించి వెంటాడి ఇక్కడ మనం అభివృద్ధి చేయకూడదు, ఇక్కడ విస్తరణ కార్యక్రమాలు చేయకూడదని సుమారు 10,000 కోట్ల రూపాయలు తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ పెడుతున్నారు. అంటే ఈ సంకేతం దేనికి దావతీస్తుంది? గల్లా జయదేవ్కి పట్టిన గతి మనకు కూడా పట్టుద్ది. మనం ఎందుకు ఈ ఆంధ్రాలో ఈ పెట్టుబడులు పెట్టడం, మనకు అవకాశం తెలంగాణలో ఉంది, బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది అని పెట్టుబడులన్నీ ఇటు వచ్చేస్తున్నాయి. వేరే పెట్టుబడులు కాదు, విదేశీ పెట్టుబడులు లేక మల్టీనేషనల్ కంపెనీ పెట్టుబడులు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క పెట్టుబడులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్టుబడిదారులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న బిల్డర్లు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఆ డబ్బుల్ని ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో పెడుతున్నారు, అక్కడ బెంగళూరులో పెడుతున్నారు. దానివల్ల పరిశ్రమలు రాకపోవడంతో ఉపాధి సన్నగిలిపోయింది. ఉపాధి లేకపోవడంతో యువత చాలా విపరీతంగా నష్టపోతున్న పరిస్థితి చూస్తున్నాం.